రాజర్ మూవీ రివ్యూ. ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ అండ్ అలాగే ఈ సినిమాలో హీరో కూడా రవిబాబు గారే. ఇందులో రవిబాబు గారు రాజర్ అనే క్యారెక్టర్ చేశారు. ఒక ఎవిడెన్స్ కోసం ఒక గ్యాంగ్ ఒక పాపని చంపాలి అనుకుంటారు. కాకపోతే ఆ పాప రవిబాబు గారి దగ్గర ఉంటుంది. నిజానికి రవిబాబు గారికి కానీ లేదంటే ఆ పాపకి కానీ ఆ ఎవిడెన్స్ ఎక్కడ ఉందో తెలీదు. సో ఒక పక్క ఆ పాపని కాపాడుతూ ఎవిడెన్స్ అనేది ఎక్కడ ఉంది అనేది కనిపెట్టడమే సినిమా. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్. సినిమాలో కెమెరా వర్క్ కానీ లేదంటే విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఆ పాప, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. నిజంగా ఆ పాప ఏడ్చేటప్పుడు మనకే ఓదార్చాలి అనిపించే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది ఆ పాప. ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇది రవిబాబు గారి సినిమా అయినా కూడా ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం. బాలీవుడ్ లో అయితే కిల్ అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా నుంచి చాలా వరకు ఇన్స్పైర్ అయ్యి కథను రాసుకున్నట్టయితే అనిపిస్తుంది. అంటే రవిబాబు గారి మార్క్ ఆ కలర్ ప్యాలెట్ లోని సెట్ ప్రాపర్టీస్ లోని కనిపించింది కానీ కథలో కొత్తదనాన్ని యాడ్ చేసే విషయంలో మాత్రం రవిబాబు గారి మార్క్ కనిపించలేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టెక్నాలజీ మీద చాలా అవేర్నెస్ ఉంది. సో ఏది జరుగుతుంది ఏది జరగదు అనేది అందరికీ తెలుసు. దానికి బియాండ్ గా హ్యాకింగ్ అనేదాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో రైటింగ్. ఒకానొక పొజిషన్ లో రవిబాబు గారు లాంటి రైటర్ కూడా ఇంత దిగజారి రాస్తారా అని అనిపించింది. ఎందుకంటే మనం ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీకి వెళ్ళేటప్పుడు మన మైండ్ ఒకలా ప్రిపేర్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. కానీ ఒక క్రియేటివ్ డైరెక్టర్ సినిమాకి వెళ్ళేటప్పుడు మనం కూడా ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం దాని నుంచి. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఓవర్ ద టాప్ ఉండే ఫైట్ సీక్వెన్సెస్. అఫ్ కోర్స్ రవిబాబు గారు లాంటి పర్సనాలిటీ ఫైట్స్ చేయడానికి కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఆ ఫైట్స్ లో చూపించిన వైలెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం కన్విన్సింగ్ గా లేదు. ఎందుకు అంత వైలెంట్ గా చూపించాల్సిన అవసరం ఏముంది అనే క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా రాజర్ అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే బిలో యావరేజ్ కి తక్కువ, ఫ్లాప్ కి ఎక్కువ అనిపించింది.